అందరికీ నమస్కారం అండి. నిన్న తిరుపతిలో జరిగినటువంటి బై ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా అన్యాయం చేశారు, ఏ విధంగా దోపిడీ చేశారు, దొంగ ఓట్లు ఎలా చేశారు అన్నది మనం అందరం చూసాం. అంత గౌరవం అండి. మన రాష్ట్రంలోని మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ప్రక్రియ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఈవేళ ఎన్నికల ప్రక్రియ కేంద్రం ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ చేస్తున్న ఎలక్షన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో ఎలక్షన్ ఎలా చేశారు మనం చూసాం. దోపిడీ దౌర్జన్యాలు. కనీసం కేంద్ర ఎన్నికల కమిషన్ చేస్తున్న ఎన్నికలు కూడా సజావుగా జరుగుతాయని చెప్పి మేము ఆశించాం. కానీ నిన్న చూస్తే వేలాది మందిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేశారు అన్నది చూస్తూ ఉంటే ఈరోజు మన రాష్ట్రమే కాదు దేశ ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకొని ఏంటి ఘోరం అని చెప్పి ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, అనేక అందరు మంత్రులు కూడా మేము గెలుస్తాం మాదే గెలుపు అన్నారు. మరి ఎందుకు గెలుస్తారన్నప్పుడు ఎందుకు దొంగ ఓట్లు వేసుకోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది? మళ్ళీ వీరు అబద్ధం ఆడతారా? చంద్రబాబు నాయుడు గారు లేనిపోయిన అబద్ధాలు కల్పిస్తున్నారు, అపోహలు కల్పిస్తున్నారని నిన్న క్లియర్గా అన్ని టీవీల్లోని చూసాం మనం. బస్సుల్లోని వ్యాన్లలోని జనాలను తీసుకొచ్చి ఏ విధంగా మీరు ఓట్లు వేయించుకున్నారు అన్నది. స్వయంగా పెద్దిరెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ హోదాలో ఉండి కొన్ని వేల మందిని తన సొంత కళ్యాణ మండపంలో పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి పొలాలు పెట్టి డబ్బులు ఇచ్చి వాళ్ళకి సెపరేట్గా కార్డులు కొట్టించి ఐడెంటిటీ కార్డులు, దానికి మళ్ళీ సీరియల్ నెంబర్ ఇచ్చి దొంగ ఓట్లు వేయించారంటే నువ్వు మంత్రివా కాదా? పనికి మాలిన వాళ్ళు కూడా ఇటువంటి తప్పుడు పనులు చేరేయా? నువ్వు మంత్రి హోదాలో ఉండి ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి మంత్రిగా ఉండడం అవసరమా? నీకు ఎంత చెడ్డ పేరు వచ్చిందో తెలుసా? ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు విన్నావా? ఏంటండి దౌర్జన్యం? ఇతర ప్రాంతాల నుంచి వ్యానల్లో వస్తూ ఉంటే వ్యానల్లో టీవీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారామంటే మాకు తెలియదండి, మా నాయకులు ఎక్కమన్నారు ఎక్కాం, మాకు తినమన్నారు, పలావ్ ఇచ్చారు తింటున్నాం, కార్డులు ఇచ్చారు, ఓటేయమన్నారు ఓటేయడానికి వెళ్తున్నాం అని చెప్పి పబ్లిక్గా చెప్తూ ఉంటే ఇంతకంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఎక్కడైనా ఉంటుందయ్యా? అంత అవసరమా? ఇదేం పరిపాలన అని నాకు అర్థం అవ్వదు. ఈ రాష్ట్ర ప్రజలు ఓటేసి మీకు పరిపాలన చేయమంటే ఇటువంటి దౌర్భాగ్య పరిపాలన చేస్తారా మీరు? ప్రజలు కూడా అడుగుతున్నాను, ఒకసారి ఆలోచించండి. దొంగలకి, కేటిగాళ్ళకి, సన్నాసులకి రాజ్యం అప్పచెప్పారు. మీరు ఎంతకంటే పరిపాలన ఏం చేస్తారండి? మహానుభావుడు అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాంగం, ఎన్నికల ప్రక్రియ మీరు ఈ విధంగా దొంగల ఓట్లు వేసుకొని దౌర్జన్యంగా చేసుకుంటూ పోతూ ఉంటే ఈ ఎన్నికలు ఎందుకండి? అక్కడ మోదీ గారు, ఇక్కడ మీరు కలిసి నామినేషన్ చేసుకోండి ఎంపీలని ఎమ్మెల్యేలని. ఎందుకని ఇంత డబ్బు ఖర్చు, ఎందుకంత శ్రమ? అవసరమా? ఒకసారి ఆలోచించండి. ఈ పద్ధతి కాదు. రెండోది ఏంటంటే, ఇంత దౌర్జన్యం జరుగుతూ అందరూ కూడా పట్టుకొని ఇగో దొంగోట్లు ఈ దొంగోట్లు అని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి చెప్తూ ఉంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆఖరికి క్యాండిడేట్లు కూడా, బీజేపీ క్యాండిడేట్, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్, అందరు క్యాండిడేట్లు ముందుకు వచ్చి వాళ్ళే స్వయంగా పట్టుకొని చెప్తూ ఉంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి అలా చూస్తూ కూర్చోండి ఎంతవరకు సబు అండి? డీజీపీ గారు, మీకు తెలియకుండా ఇవన్నీ జరిగాయా? ఇవన్నీ తెలియకుండా మీకు అన్నీ జరిగాయండి? ఒకసారి చెప్పండి. మీరు మీ గుండెల మీద చేసి చెప్పండి. అన్ని వేల లారీలు, అన్ని వేల మందితో అవుటర్స్ వస్తూ ఉంటాయి తిరుపతి టౌన్లోకి. ఈ టౌన్లోకి ఎట్లా ఎంట్రన్స్ ఇచ్చారండి? వాళ్ళకి ఎట్లా అలౌ చేశారండి? చుట్టూ చెక్ పోస్టులు పెట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదా? అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు కూర్చొని ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారంగా మీ ఆధ్వర్యంలో, మీ పోలీస్ ఆధ్వర్యంలో ఇంత దౌర్భాగ్యం జరుగుతూ ఉంటే, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉంటే దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వడం ఎంతవరకు సమంజసం చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను.
డీజీపీ గారు నాకు చాలా బాధగా ఉంది. మీ నాయకత్వంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, దాంట్లో డౌట్ లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు అంటే ఎంత గౌరవం ఉండేదండి. ఇతర రాష్ట్రాలు వెళ్తుంటే మన ఆంధ్ర రాష్ట్ర పోలీసుల గురించి గొప్పగా మాట్లాడుకున్న రోజులు నాకు తెలుసు. మరి మీరు వచ్చిన తర్వాత మన వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. బానిసలుగా పనిచేస్తారని ఒక మాటలో చెప్పాలంటే, ఈ దొంగలకి బానిసలుగా పనిచేస్తున్నారు. దొంగలు పట్టుకోవాల్సిన పోలీసులు దొంగలకు బానిసలు అయిపోయిన పరిస్థితి మీ నాయకత్వంలో వచ్చింది. మీరు సిగ్గుపడాలా, గర్వపడాలా? ఒకసారి ఆలోచించేయండి. మన పోలీసు వ్యవస్థ గురించి ఒకసారి ఆలోచించండి. పూర్వం మన రికార్డు ఏంటి, మీరు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి? మా బాగా గుర్తుంది, ఒక సినిమాలో అతను ఎవరంటే సాయి కుమార్ గారు చెప్పి సినిమా నటులు పోలీసు రోల్ చేశారు. దాంట్లో అతను చెప్పిన డైలాగ్స్ కాకి డ్రెస్ గురించి కానివ్వండి, 3 స్టార్స్ గురించి కానివ్వండి, 3 సింహాల గురించి అతను చెప్పిన డైలాగ్స్ వింటుంటే ప్రతి ఒక్కరికి కూడా వెంట్రుకలు లెక్కపొడిసేయండి. అటువంటి వ్యవస్థ అండి మన వ్యవస్థ. నేను కూడా సినిమా తీసిన ఆంధ్రుడు అని, భారతదేశం మొత్తం మీద ఆంధ్రుడు సినిమా ద్వారా ఆంధ్ర పోలీస్ అంటే ఏంటి చూపించాం మేము. మీకు ఒకసారి ఖాళీగా ఉంటే రెడ్డి సినిమాలు చూడండి, కనీసం మీకు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు కానీ జ్ఞానోదయం అవుతుందని చెప్పి నా నమ్మకం. మీరు ఎలా చేయడం పద్ధతి కాదని చెప్పి నేను మరొకసారి మీకు మనవి చేయదలుచుకున్నానండి. ఇంకేంటంటే పిచ్చినా కొడుకుల పరిపాలనలో పిచ్చెక్కి మాట్లాడుతుంటే ఒక అధికారిగా ఉండి అందులో డీజీపీగా పోలీస్ వ్యవస్థకు బాస్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే మీకు సిగ్గుపడుతున్నారు లేదు, కానీ మేము అందరూ సిగ్గుపడతాం సార్. గౌతమ్ గారు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంత ఓపెన్గా దొంగ ఓట్లు వేస్తూ ప్రజాస్వామిని కూనీ చేస్తుంటే దాంట్లో మీరు కూడా భాగస్థులు అయినందుకు మేము చింతిస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు డీజీపీగా ఉండడం అవసరం అంటారా? గౌతమ్ గారు ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఎన్నికల్లో ఇంత విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తుంటే దానికి పూర్తిగా మీరు బాధ్యత వహించి రాజీనామా ఇస్తే మీకు గౌరవం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఈవేళ మీ మీద రాష్ట్రంలో కాదు భారతదేశం మొత్తం మీద ఈ డీజీపీ ఇటువంటి వాడా అని చెప్పి ఆలోచన వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు దీని పూర్తి బాధ్యత వహించి మీరు రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతే మీకు చాలా గౌరవంగా ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అలాగే మీరు జగన్ రెడ్డి అంటే అభిమానం ఉండొచ్చు, కాదంటలేదు. ఎందుకంటే మీకు ఏదో సాయం చేసి ఉంటాడు, లేదా రకరకాల ఏదో వ్యాపకాలు ఉంటాయి మీకు, మీరు సాయం చేయండి, కాదంటలే. కానీ ఇవాళ రాజ్యాంగాన్ని కూని చేసే విధానమా? ఎన్నికల్లో ఓపెనింగ్గా ఒక డీజీపీ గారు సాకారం చేయడమా? ఇది పద్ధతి అండి? మీకు అంత మోజుకోండి, జగన్ అంటే అంత మోజుకుంటే పదవికి రాజీనామా ఇచ్చి రేపు జరగబోయే ఎన్నికల్లో ఏదో ఎన్నికల్లో పోటీ చేసి గెలండి. వద్దని ఎవరున్నారు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు, తప్పులేదు. పోటీ చేయి, వద్దని ఎవరన్నారని చెప్పి అడుగుతున్నాను ఈవేళ. అంతేకాకుండా ఈవేళ ఇంత పచ్చిగా పిచ్చి కుక్కల్లాగా ఇవాళ రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారు ఏం చేస్తున్నారండి? కళ్ళు చేసుకోవాలి కదా. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మీకు లేదా? కళ్ళు మూసుకొని బంగ్లాలో కూర్చుంటారండి. ముఖ్యమంత్రి గారు ప్యాలెస్లో కూర్చుంటారు, గవర్నర్ గారు ఏమో బంగ్లాలో కూర్చుంటారు. ఎన్నికల కమిషన్ పట్టించుకోదు. కనీసం భారత రాష్ట్రపతి గారైనా కళ్ళు చేసుకొని మన భారతదేశం తాలూకు రాజ్యాంగ విధానాన్ని, ఎన్నికల ప్రక్రియని కాపాడవలసిన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో వారిని కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, ఎన్నికల వ్యవస్థ మీద గౌరవం ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. ఖండించి తీరాలి. లేకపోతే ఈ వ్యవస్థ గౌరవం లేదు. వ్యవస్థ గౌరవం లేకపోతే మనకు మనుగడ లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించి మాట్లాడవలసిన అవసరం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అలాగే నేను కోరేది ఏంటంటే ఆఖరిగా ఇవన్నీ కూడా మన దగ్గర రికార్డ్ అయ్యింది. బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరం కూడా సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్కి మనం అప్పీల్ చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా నేను కోరుకుంటున్నాను,
మీకు చెడ్డ పేరు రావడం మంచిది కాదు. మీరు వెంటనే స్పందించాలి. ఈ ఆధారాలను తీసుకొని ఈ ఎన్నికలు కనీసం తిరుపతి నియోజకవర్గం వరకు, తిరుపతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో దౌర్జన్యం జరిగాయి కాబట్టి ఆ ఎన్నికలను రద్దు చేసి తిరుపతి వరకు ఆ ఎన్నికలు మళ్ళీ రీపోలింగ్ పెట్టవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ప్రజలు గౌరవిస్తారన్న విషయాన్ని గుర్తు చేస్తూ తప్పనిసరిగా తిరుపతి నియోజకవర్గం ఎన్నికలు క్యాన్సిల్ చేసి రీపోలింగ్ పెట్టాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, మరి తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం అన్ని పార్టీల వారు కూడా ముందుకు వచ్చి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మీద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.